యుక్రెయిన్ రష్యా యుద్ధం నేటికి 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రకటించారు. ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన సైన్యం యుద్ధంలోకి దిగితే ఎలాంటి ఆయుధాలు లేని యుక్రెయిన్ 2 రోజుల్లోనే సరెండర్ అవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ కాలక్రమేణా అది ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సుదీర్ఘ పోరాటంగా మారింది. ఈ 4 ఏళ్ల యుద్ధంలో యుక్రెయిన్ ఎంతటి నష్టాన్ని ఎదుర్కొందో రష్యా అంతకు మించిన ఆర్థిక రాజకీయ పతనాలను చవిచూసింది. ఈ యుద్ధం రష్యాను ఎలా మార్చింది? అంతర్జాతీయ స్థాయిలో మాస్కో పట్టు ఎలా సడలిపోయింది? అసలు ఈ వికృతమైన నెంబర్ గేమ్లో చివరికి మిగిలేది ఎవరు? లెట్స్ వాచ్. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా ఏం సాధించింది? యుద్ధంలో ప్రాణ నష్టంపై రష్యా ఏం చెబుతోంది? ప్రపంచంలో రష్యా ఒంటరిగా మారుతోందా? 2022 ఫిబ్రవరి 23న ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం అసాధ్యమని ప్రపంచం అనుకుంది. ఎందుకంటే తరచూ సైన్యాన్ని మోహరించే ఉక్రెయిన్ భయపెట్టడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అలవాటే. చెచెన్యా, జార్జియా, సిరియాలో రష్యా యుద్ధానికి దిగింది. క్రిమియా, తూర్పు ఉక్రెయిన్లో సైనిక చర్యలు చేపట్టింది. అవన్నీ తక్కువ ఖర్చుతోనే పుతిన్కు విజయాన్ని కట్టబెట్టాయి. యూరోప్లోని రెండో అతి పెద్ద దేశమైన ఉక్రెయిన్పై పుతిన్ దండెత్తితే విపత్కర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. అందుకే పుతిన్ యుద్ధం చేయకపోవచ్చని ప్రపంచం అంచనా వేసింది. కానీ 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై పుతిన్ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రకటించాడు. ఉక్రెయిన్ వ్యాప్తంగా క్షిపణులను ప్రయోగిస్తూ నిప్పులు కురిపించాడు. దీంతో ఉక్రెయిన్ 2-3 రోజుల్లో పుతిన్ సొంతమవుతుందని ప్రపంచం భావించింది. పూర్తి స్థాయిలో రష్యా దాడి చేస్తే కీవ్ ఎదుర్కోలేదని మిత్రదేశాలు కూడా అనుకున్నాయి. కానీ ఆ అంచనా ఎంత తప్పో ఈ యుద్ధం రుజువు చేసింది. అదేవిధంగా ప్రపంచంలోనే శక్తివంతమైన టాప్ మిలిటరీలో రష్యా కూడా ఒకటి. అలాంటి సైన్యం ఈ యుద్ధంలో ఘోరంగా దెబ్బతిన్నది. పుతిన్ ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రారంభించినప్పుడు 10 రోజుల్లోనే ఉక్రెయిన్ కంట్రోల్కి తీసుకుంటామని అప్పట్లో క్రెమ్లిన్ అంచనా వేసుకున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ 1462 రోజులైనా రష్యా ప్లాన్ మాత్రం సక్సెస్ అవ్వలేదు. ఈ యుద్ధంతో భారీ ప్రాణ నష్టం, విధ్వంసం, రక్తపాతాన్ని రష్యా చూసింది. రష్యాలో మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో యుద్ధంలో ఎంత ప్రాణ నష్టం జరిగిందన్న వివరాలు రష్యాలో తెలియడం లేదు. యుద్ధంలో ఎంతమంది చనిపోయారన్న వివరాలు అధికారికంగా మాస్కో ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే వివిధ వర్గాల అంచనాలు చూస్తుంటే మాత్రం వెనులో వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల మంది సైనికులు మరణించి ఉండొచ్చు లేదా గాయపడి ఉండొచ్చు అన్న నివేదికలు వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ వైపు మాత్రం 5-6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ యుద్ధంలోనూ ఇంత భారీగా ప్రాణ నష్టం జరగలేదు. అయితే 4 ఏళ్లలో 3,25,000 మంది రష్యన్లు మరణించినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమని అనుకుందాం. 1945 నుంచి కొరియా, వియత్నాం, ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ నష్టంతో పోలిస్తే ఇది 3 రెట్లు అధికం. ఉక్రెయిన్ యుద్ధం 5వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెబుతున్నట్టుగా సైనిక రక్తపాతం, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజానికి 3,25,000 మంది సైనికుల మరణాన్ని కూడా క్రెమ్లిన్ ధృవీకరించలేదు. కానీ గత డిసెంబర్లో మాత్రమే 35,000 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఇటీవల గొప్పలు చెప్పుకుంది. ఇప్పుడు కీవ్లోని సైనిక వ్యూహకర్తల లక్ష్యం ఒకటే. మాస్కో కొత్తగా నియామకాలు చేపట్టి వారికి శిక్షణ ఇచ్చి యుద్ధరంగంలోకి పంపే వేగం కంటే రష్యన్ సైనికులను చంపే వేగం ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం యుద్ధరంగంలోకి సైనికులుగా వాలంటీర్లను రష్యా దించుతోంది. ఒకవేళ 50,000 మంది శత్రు సైనికులను చంపేస్తే శత్రువు పరిస్థితి మరింత బలహీనంగా మారుతుందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి మిఖైలో ఫెడరోవ్ చెప్పుకొచ్చారు. నిజానికి ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం వికృతమైన నంబర్స్ గేమ్ గా మారిపోయింది. నిజానికి 2022 ఫిబ్రవరి దండయాత్ర తర్వాత ఎదురైన ఆంక్షల నుంచి రష్యా క్రమంగా తేరుకుంది. ఇటీవలి కాలంలో సైనిక వ్యయాన్ని విపరీతంగా పెంచింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంది. ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతుందని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రకారం రష్యా ప్రపంచంలోని 9వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అంటే కెనడా, బ్రెజిల్ కంటే రష్యా ముందుంది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు సంపన్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో రష్యా 11వ స్థానంలో ఉంది. యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ధ్వంసం కాకపోగా మరింత బలపడింది. కానీ రష్యాలో ఆర్థిక ఇబ్బందులు బయటపడుతున్నాయి. సైన్యంలో చేరే రష్యన్లకు భారీగా మాస్కో ఆఫర్లను ప్రకటిస్తోంది. యుద్ధంలో మరణిస్తే పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించడం రష్యాకు భారంగా మారుతోంది. అదనంగా రష్యాలో సైనిక నియామకాలు, యుద్ధ సామగ్రి ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇతర కీలక పరిశ్రమల్లో కార్మికుల కొరత మొదలైంది. పరిశ్రమలో మెషిన్ ఆపరేటర్లు, అసెంబ్లింగ్ వర్కర్లు సరిపడా లేరు. కనీసం 8 లక్షల మంది బ్లూ కాలర్ కార్మికుల కొరత రష్యాను వేధిస్తోంది.
ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య వినియోగదారులకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు దోసకాయల ధరలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి చిహ్నంగా మారాయి. డిసెంబర్ నుంచి దోసకాయల ధరలు రెట్టింపయ్యాయి. కొన్ని దుకాణాల్లో రెట్టింపు ధరలతో విక్రయిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సలాడ్లో ప్రధానంగా వాడే కూరగాయల ధరలు ఇప్పుడు రష్యాలో విలాసవంతమైన వస్తువుల ధరలకు సమానమైపోయాయి. ఒకప్పుడు గుడ్ల ధరలను బంగారంతో పోల్చేవారు. ఇప్పుడు దోసకాయల ధరలు కూడా అలాగే మారాయని రష్యన్లు వాపోతున్నారు. నిజానికి రష్యాలో ఎటు చూసినా ఆర్థిక మాంద్యం కథలే వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మూతపడుతున్న రెస్టారెంట్లు, భారీ పన్నుల ప్రభావం, ఉక్రెయిన్ యుద్ధం కలగలిపి రష్యన్ల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు విదేశాల్లో కూడా అనుకున్నంత ప్రయోజనం చేకూరలేదు. నాటో విస్తరణను అడ్డుకోవడానికి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేపట్టింది. కానీ ఈ దండయాత్ర ఫలితంగా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు కూడా నాటోలో చేరాయి. అంటే రష్యా లక్ష్యం విఫలమైంది. ఫిన్లాండ్ చేరికతో రష్యా, నాటో దేశాల మధ్య ఉన్న భూ సరిహద్దు రెట్టింపైంది. అమెరికా మిత్ర దేశాల ఆంక్షలతో డ్రాగన్ వైపు రష్యా మళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంధన ఎగుమతులు, కార్లు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు ఇప్పుడు చైనా పైన మాస్కో ఎక్కువగా ఆధారపడుతోంది. మాస్కోపై బీజింగ్ కు ఆధిపత్యం స్వయంగా రష్యా ఇచ్చేసింది. శక్తివంతమైన రష్యా చివరికి డ్రాగన్ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇతర ప్రాంతాల్లో కూడా తన సాంప్రదాయ ప్రభావాన్ని కోల్పోతున్న రష్యా చేష్టలుడికి చూస్తుండిపోయింది. 2024లో సిరియాలో తిరుగుబాటు దళాల చేతిలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలింది. సిరియా అధ్యక్షుని మాస్కోకు తరలించి ఆశ్రయం కల్పించాల్సి వచ్చింది. రష్యాకు 2 సైనిక స్థావరాలున్న సిరియాలోని కొత్త ప్రభుత్వం మాజీ అధ్యక్షుడు అసాద్ను అప్పగించాలని మాస్కోను పదే పదే కోరుతోంది. అలాగే వేసవిలో పశ్చిమాసియాలో రష్యాకు కీలక భాగస్వామిగా ఉన్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ రష్యా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. గత నెలలో కరకస్లోని తన పడక గదిలో ఉండగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించింది. మిత్రదేశ అధ్యక్షుడిని రక్షించడంలో రష్యా విఫలమైంది. క్రెమ్లిన్తో మదురోకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఉక్రెయిన్ యుద్ధం లేకపోయినా ఈ పరిణామాలను రష్యా అడ్డుకోగలదా అనేది సందేహమే. అయితే 4 ఏళ్ల పాటు సాగుతున్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్కు ఎంతో నష్టం వాటిల్లింది. రష్యా కూడా స్వదేశంలో తన వనరులను కోల్పోయి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని తానే నాశనం చేసుకుంటోంది. నిజానికి యుద్ధం ఏ రూపంలో జరిగినా అది కలిగించే నష్టం మాత్రం ఊహాతీతం. దశాబ్దాలుగా పాతుకుపోయిన రష్యా ఆధిపత్యం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ప్రశ్నార్థకంగా మారుతోంది. యుద్ధంతో కలిగే ఆర్థిక భారాలు, ప్రాణ నష్టం చివరికి ఏ దేశాన్నైనా పతనం అంచునకు చేరువ చేస్తాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రస్తుతం ఒక వికృతమైన మలుపులో ఉంది. ఈ సుదీర్ఘమైన సమరంలో విజేతలెవరూ కాలమే నిర్ణయించాలి. కానీ ఈ యుద్ధం మాత్రం ప్రపంచానికి మానవీయ కోణంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.